అని తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రార్థనతో కలిసి స్తోత్రం She
రావట్లేదు 3 వచనం. Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, wonderful Holy Spirit. Thank you. అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం.
కొద్దిసేపు ప్రభువుని ఆరాధించి ప్రభువుని ఘనపరచబోతున్నాం. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను దర్శించబోతున్నాడు. శత్రువు ఏ బంధకాలనైతే, ఏ సంకెళ్ళ చేత నిన్ను బంధించి ఉన్నదో ఆ బంధకాలు సంకెళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు తెంచి నిన్నొక మహిమ కలిగిన అనుభవంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. నీ మనోనేత్రములను పరిశుద్ధాత్మ దేవుడు తెరవబోతున్నాడు. గత దినాలలో తెలియని నిరుత్సాహము, కృంగిపోయిన స్థితి, ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో ఒకవేళ నీ క్రైస్తవ జీవితం ముందుకు సాగిపోతున్నట్లయితే, ఇదిగో ఈ రాత్రి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. ఎందుకంటే ఆయన ఎబినెజరే. రెండోదిగా నిన్ను చూసే ఎల్రోయి, నిన్ను స్వస్థపరిచే యెహోవా రాఫా. కాబట్టి ఆ ఎల్రోయి, ఎబినెజరే, రాఫా ఈ రాత్రి నిన్ను దర్శించబోతుండగా లేచి నిలబడదాం. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవునికి పూర్తి సమయాన్ని ఇద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యూదా గోత్రపు సింహమా, నీకే స్వాగతం. ఎర్ర సముద్రమును రెండు పాయలు చేసి ఫరో సైన్యాన్ని ముంచి వేసిన యూదా గోత్రపు సింహమా, నీకు స్వాగతం. సాతాను యొక్క సామ్రాజ్యాలని కూల్చి నీ దుర్గాన్ని పైకెత్తి ప్రభువా నిన్ను నీవు ఘనపరుచుకున్న గొప్ప దేవుడవు నాయనా. యూదా గోత్రపు సింహమా, నీకు స్వాగతం, స్వాగతం, స్వాగతం. Lord, we welcome you, welcome you, welcome you. చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ లార్డ్. యూదా గోత్రపు సింహమా, నీకు స్వాగతం, నీకు స్వాగతం. యూదా గోత్రపు సింహమా, నీకు స్వాగతం, నీకు స్వాగతం. కోటాను కోట దూతలతో, అగ్ని రథములతో, కోటాను కోట దూతలతో, అగ్ని రథములతో, రాజాది రాజా దేవాది దేవాని స్వాగతం, స్వాగతం. రాజాది రాజా దేవాది దేవాని స్వాగతం, స్వాగతం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నమ్మదగిన దేవుడవు. థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ యు హోలీ స్పిరిట్. ఆత్మశక్తితో సిద్ధపడి ఉన్నాను, దైవ శక్తితో. యూదా గోత్రపు సింహమా, స్వాగతం, స్వాగతం. యూదా గోత్రపు సింహమా, స్వాగతం, స్వాగతం. నీ కుటుంబంలో ఎర్ర సముద్రము పొర్లి పారుతున్నాయా? నీ కుటుంబంలో ఫరో సైన్యము అడుగడుగునా నిన్ను ముంచి వేయటానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయటానికి భయానికి గురి చేస్తూ ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో మోషే వలె భయపడుతున్నావా? సహోదరి సహోదరుడా, భయపడకు. ఆ యూదా గోత్రపు సింహము నీ పక్షంలో యుద్ధము చేసి నిన్ను గమ్యానికి చేర్చి తను తాను ఘనపరచుకోబోతుండగా సంతోషముతో ఆనందిస్తాం.
సాగలేకయున్నాను, భయముతో ఉన్నాను, సాగలేకయున్నాను. యూదా గోత్రపు సింహమా స్వాగతం స్వాగతం, యూదా గోత్రపు సింహమా స్వాగతం స్వాగతం. కోటాను కోట దూతలతో అగ్ని రథములతో, కోటాను కోట దూతలతో అగ్ని రథములతో, రాజాది రాజా దేవాది దేవాని స్వాగతం నీకే స్వాగతం, రాజాది రాజా దేవాది దేవాని స్వాగతం 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 నీకే స్వాగతం స్వాగతం నీకే స్వాగతం. థ్యాంక్ యూ లార్డ్. స్వాగతం నీకే స్వాగతం. స్వరాలిపి పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహంలో అతి బలముగా దిగుతున్న సమయము. పెంతెకోస్తు దినమున మేడ గదిలో అపోస్తలులపై దిగిన అదే అగ్ని ఇదిగో ఈ యొక్క రాత్రి నీ గృహంలో దిగబోతుండగా సమస్తమును కూడా మరిచిపోయి ప్రభువును ఆరాధిస్తావా? మేడ గదిలో భయముతో ఆందోళనతో ఉన్న అపోస్తలుల్ని దేవుడు తన బలమైన ఆత్మచేత నింపగానే ధైర్యంగా బయటకు వచ్చినారు. కారాగృహంలో పౌలు శీలలు ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగిన సంకెళ్ళను పెంచినాడు. సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ ఆరాధనలో దేవుడు నిన్ను తన ఆత్మచేత అభిషేకించబోతున్నాడు. తన బలమైన ఆత్మ ఈ రాత్రి నీపై కుమ్మరించబడబోతున్నది. సాతాను వేసిన సంకెళ్ళు తగ్గిపోతున్నాయి, సాతాను వేసిన సంకెళ్ళు తగ్గిపోతున్నాయి, ఆ బంధకాలు తగ్గిపోతున్నాయి. మానసికమైన ఒత్తిళ్లు, రోగాలు, వ్యాధులు యేసు నామములో బద్దలైపోతున్నాయి. ఇదిగో అగ్ని దిగుతున్నది. అగ్ని 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 అగ్ని. ఒక అసాధారణమైన శక్తిని గృహంలో దిగుతున్నది ఇప్పుడే. ఫైర్ ఫైర్ ఫైర్. టచ్ టచ్ టచ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలముతో నీ గృహంలో దిగి ఉన్నాడు. yes come on holy spirit move 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 holy spirit go fire touch 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 touch. పరిశుద్ధాత్మ దేవుడు అతి శక్తివంతంగా పెంతెకోస్తు దినమున మేడ గదిలో దిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఇప్పుడు నీ గృహంలో దిగి ఉన్నాడు. పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ భాషలలో మాట్లాడుతున్నాడు. ఎవరు మౌనముగా ఉండదు, భాషలలో మాట్లాడుతున్నాడు. ఉర్రా బాబా బాబా బా షకారా బాబా 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 ఉర్రందేనే వేరే బెహెట్టే దరన మెహందేరి యమాన మాన మహందువాల షందానాలని హంటాదరన మహత్తురాల రబాందియాల. ఈ రోజు దాకా అన్య భాషలంటే నీకు హేళనాస్పదంగా ఉన్నాయేమో, అన్య భాషలను నమ్మలేదేమో, కానీ పెంతెకోస్తు దినమున దిగిన అదే మంట, అదే అభిషేకము, అదే నింపుదల ఈ రోజు నువ్వు అనుభవించబోతున్నావు. కమ్ ఆన్ హోలీ స్పిరిట్ టచ్ 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 హోలీ స్పిరిట్. ఉరాబా ఖబా ఖబా షందారాల రబా రబానియాల షందారాల రహట్టాదునాన మానమాన మాందర్. యోహాను మీకు నీళ్ళల్లో బాప్తిజం ఇచ్చినాడు, కానీ ఇదిగో నీవు అగ్ని చేత అభిషేకించబడబోతున్నావు. అగ్ని బాప్తిజం యొక్క అనుభవంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంశం ప్రారంభించబడబోతున్నది. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను చూడబోతున్నావు. నీ మనోనేత్రములను ప్రభు తెరవబోతున్నాడు. చచ్చిన స్థితిలో ఉన్న నీవు బ్రతకబోతున్నావు. ఎంటిన స్థితిలో ఉన్న నీ క్రైస్తవ జీవితానికి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఎంటిపోయిన ఎముకలకి ఆ ప్రభు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. yes holy spirit. ఇప్పుడే యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రజలారా, ఈ ప్రోగ్రామ్ ని సర్వలోకానికి షేర్ చేయండి. అందరూ రెడీగా ఉండండి. ప్రతి సాయంత్రం ఒక్కొక్కరిని దేవుడు దర్శించబోతున్నాడు.
భాషలలో మాట్లాడుతుండండి, భాషలలో ప్రభుని స్తుతిస్తున్నాడు. కుమారి అనే సహోదరి, కుమారి అనే సహోదరి, నువ్వు వైట్ బ్రౌనిష్ డ్రెస్ వేసుకొని లైవ్ లో పాలు పొందుతున్నావు. కుమారి, యువర్ నేమ్ ఇస్ కుమారి. కొన్ని సంవత్సరాల నుంచి నీకు గర్భఫలం లేదు. కడుపు మీద చెయ్యి పెట్టుకో త్వరగా. ఈరోజు నీ గర్భం తెరవబడుతున్నది. ఐ కమాండ్ యూ, I command every controlling spirits to come out in the name of Jesus. కుమారి, డ్రెస్ కోడ్ తో పాటు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కడుపు మీద చెయ్యి పెట్టుకొని త్వరగా SMS అయి టెక్స్ట్ పంపు, నేనే ఆ సహోదరిని అని. తద్వారా ప్రపంచంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ లో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తున్నాడని అనేకుల మనోనేత్రములు లైవ్ లో నుంచి ప్రభు తెరవబోతున్నాడు. ఇమ్మీడియట్ గా కుమారి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నాడా? టచ్ టచ్. హోలీ స్పిరిట్, వండర్ఫుల్ జీసస్. ఉరబాకందాన్ చల్దర్బలాహం अप्रबहंद अंजलहतरिदी अनमांदवाला एक अचल में लहंदा नमहतरशियाला रोको तो रोबोनो मोनो हुतो रोबोशियाला एक अर्चंटल दरन हतारिया नमहतवाला रूबो लोरोहोंदो नमोसतेरिया नमहंदियाला आराधना. సంగీత అనే సహోదరి లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంది. యువర్ నేమ్ ఇస్ సంగీత. నీ భర్తని ఎంతగానో ప్రేమించి వివాహము చేసుకున్నావు. నీ భర్తనే సమస్తం అనుకున్నావు సంగీత. కానీ నీకు నీ భర్తకు మధ్యలో భేదాభిప్రాయాలతో విడిపోయే పరిస్థితి వచ్చింది. Spirit of God is doing something supernatural in your family. Sangeeta, immediate ka call cheyi, text cheyi, I am that lady Sangeeta. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీ లైఫ్ లో ఏదో ఎన్కౌంటర్ జరగబోతున్నది. సంగీత ప్రకాష్, ప్రకాష్ అనే సహోదరుడు ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఏకీభవిస్తున్నావు. నువ్వు క్రైస్తవుడవైనా మద్యానికి బానిస అయిపోయి నీ కుటుంబంలో సమాధానం, నెమ్మది లేదు. ప్రకాష్, ప్రకాష్, నీకు ఒక మంచి ఉద్యోగం ఉన్నది, కానీ ఈ మద్యానికి బానిస అయిపోయి కొన్నిసార్లు నీ భార్యకి నీ పిల్లలకి సమాధానం లేదు. సంఘంలో నీకు సాక్ష్యం లేదు, సమాజంలో నీకు సాక్ష్యం లేదు. ఎన్నోసార్లు ఈ మద్యము విడిచిపెట్టుకోవాలనుకుంటున్నావు, కానీ అది నిన్ను విడిచిపెట్టట్లే. ఇదిగో ఇమ్మీడియట్ గా నీ చేతిలో ఆయిల్ బాటిల్ తీసుకోండి. స్పిరిట్ ఆఫ్ గాడ్ మీ చేతిలో ఒకవేళ వాటర్ బాటిల్ ఉన్న ప్రిపేర్ కండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆ మద్యానికి బానిస అయిపోయిన వారు ఈ ప్రకాష్తో పాటు సిద్ధపడండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆ చీకటి ప్రభావం నుంచి శాశ్వతంగా మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హోలీ స్పిరిట్, ఇమ్మీడియట్ గా ప్రకాష్ కల్వరీ ప్రేయర్ టవర్ కి ఫోన్ చేయి, SMS పంపు, టెక్స్ట్ చేయి. బికాస్ జీసస్ లవ్స్ యు ప్రకాష్. యేసయ్యకు అంటే చాలా ఇష్టం అంట బిడ్డ. ఈరోజు ఏదో ఒక సాధారణమైన శక్తి నిన్ను కమ్ముకుంటున్నది, ఏదో బరువు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది. నీ ఒక నూతన సృష్టిగా ఈరోజు మారిపోతున్నావు. హోలీ స్పిరిట్,
థ్యాంక్ యూ హోలీ. రెండు చేతులు పైకెత్తుదా, రెండు చేతులు పైకెత్తుదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి సంచరిస్తున్నాడు. ఈ రోజు నుంచి మన అంశం, ఈ అంత్య దినాలలో, దుర్దినాలలో క్రైస్తవులముగా మనం ఏ మహిమ కలిగిన అనుభవంలో వెళ్ళాలో, అపోస్తులు ఏ మహిమ కలిగిన అనుభవంలో దుర్దినాలలో లాక్డౌన్ పీరియడ్ లో వెళ్ళి ఈ భూమిపై దేవుని యొక్క మహిమను తీసుకొని వచ్చినారో. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, మై డియర్ పాస్టర్, మై డియర్ evangelist, God wants to take you to that level, take you to that experience tonight. దైవజనుడా, స్వార్థికుడా, సంగమా, నిన్ను తన మహిమ కలిగిన అనుభవంలోకి నిన్ను కూడా తీసుకొని వెళ్ళబోతుండగా చేతుల పైకెత్తి, దేవా శక్తితో నన్ను నింపయ్యా, దేవా నన్ను శక్తితో నింపయ్యా. చేతుల పైకెత్తుదా. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. దేవా శక్తితో నింపుము నాలోనా. చేతులు పైకెత్తి. శక్తితో తండ్రి, నీ సన్నిధిని బట్టి వందనాలు, నీ మంచితనముని బట్టి వందనాలు, నీ ప్రత్యక్షతను బట్టి వందనాలు. మరి ఒకసారి పూర్ణ బలముతో నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాం. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us this evening, Lord. Give us your end time revelation. అంత్య దినముల యొక్క ప్రత్యక్షత మాకును సార్వత్రిక సంఘానికి అనుగ్రహించి మా బలిపీఠాలను కట్టి మీకు మహిమార్థంగా వాడుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరము మీ గృహాలలో పరిశుద్ధాత్మ దేవునికి ఒకసారి చప్పట్లు కొడుతూ గణపరిచి మీ గృహాలలో కూర్చోవాలి. ఈ రోజు నుంచి సార్వత్రిక సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన అనుభవంలోకి సార్వత్రిక సంఘాన్ని, దైవజనులను తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఈరోజు దాకా సార్వత్రిక సంఘము, దైవజనులు ఈ మహిమ కలిగిన అనుభవంలో వెళ్ళనివ్వకుండా అనేకులని అపవాది అయిన సాతాను మనోనేత్రములను గుడ్డితనములోకి తీసుకొని వెళ్ళి
సంఘాలతో, విశ్వాసులతో, దైవజనులతో ఆడుకుంటున్న భయంకరమైన దుర్దినాలలో వాని యొక్క రాజ్య స్థాపన బహుబలంగా ప్రపంచంలో భారతదేశ తెలుగు రాష్ట్రాలలో కట్టాలని, సార్వత్రిక సంఘము వెళ్ళవలసిన లోతైన అనుభవాలు గుండా వెళ్ళనివ్వకుండా ఆయా రీతులుగా వాడు కంట్రోల్ చేస్తున్నాడేమో. కానీ ఈ రోజు నుంచి నీవు చేసే ప్రార్థనలు, నువ్వు వెళ్ళే అనుభవాల ద్వారా అతి త్వరలో వాని యొక్క రాజ్య స్థాపన కూలిపోయి దేవుడు తన మహిమను ప్రపంచంపై, మన దేశంపై, మన రాష్ట్రాలపై కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రస్తుత కాలంలో నీకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక మహిమ కలిగిన అనుభవంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఈ భయంకరమైన దుర్దినాలలో నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఒక మహిమ కలిగిన అనుభవంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. నువ్వు ఏ దేశం నుంచి, ఏ రాష్ట్రంలో నుంచి, ఏ పట్టణం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి వర్తమానం వింటున్నావేమో, ఈరోజు దాకా నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో, నీ పిల్లల విషయంలో, ఆర్థిక విషయాలలో, వ్యాపార విషయంలో, సేవ విషయంలో తెలియని ఒక భయము, ఆందోళన నిన్ను వెంటాడుతున్నదేమో. కానీ ఆ భయమును, ఆందోళనను వెళ్ళగొట్టే అనుభవమే ఈ రోజు నుంచి నువ్వు వినే మహిమ కలిగిన అనుభవం. మన డబ్బు ద్వారా దానిని వెళ్ళగొట్టలేం, మన జ్ఞానము ద్వారా మనం వెళ్ళగొట్టలేం, మనము ఆయా ప్రయత్నించి ఆ యొక్క స్థితిని మనం వెళ్ళగొట్టలేము. కానీ నీవు, నీ కుటుంబము, నీ పరిచర్య ఈ మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్తేనే కానీ ఆటోమేటిక్గా అపవాది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇన్ని దినాలు దాకా ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో ఉన్నావేమో. ఐ ఛాలెంజ్ యు ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. సంథింగ్ సూపర్ న్యాచురల్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఇన్ యువర్ మినిస్ట్రీ. ఒక అసాధారణమైన కార్యం నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. ప్రకృతిలో చూసినట్లయితే కొన్నిసార్లు ఆ యొక్క మంచు కొండలు మంచుతో తడపబడుతుంటాయి. వర్షాకాలం రాగానే వర్షంతో భూమి తడపబడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రకృతిని చూస్తే ఆయా విషయాలలో కొన్ని అనుభవాలు గుండా వెళ్తూ మార్పు కలుగుతూ ఉంటుంది. ప్రకృతిలో మార్పు కలుగుతుంటుంది, చెట్లల్లో మార్పు కలుగుతుంటుంది, జంతువులలో మార్పు కలుగుతుంటుంది. ప్రతి దాంట్లో కూడా చూస్తే వి విల్ సీ ఎ చేంజ్. ఒక మార్పు అనేది కలుగుతుంటుంది. క్రైస్తవ జీవితంలో కూడా ప్రభు కోరేది ఏంటిదంటే నీ జీవితంలో కూడా ఒక మార్పు తీసుకొని రావాలి. ఆ మార్పు ద్వారా నీవు దీవించబడటమే కాదు, కానీ నీ కుటుంబము, నీ సంఘము, నీ పరిచర్య దీవించబడాలి. నీవు ఎక్కడ అడుగుపెట్టినా ఆ ప్రజలు దీవించబడాలి. God wants to see a change in your family and also in your ministry and also in your spiritual life. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో, కుటుంబంలో, పరిచర్యలో ఒక మార్పు అనేది చూడాలి అని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో మార్పు జరిగినప్పుడే ప్రజలు మార్చబడ్డారు. ఆమేన్. అపోస్తలులు మార్చబడ్డప్పుడు, మార్పు చెందినప్పుడు ఆ పట్టణాలు మార్పు చెందినాయి, ప్రపంచమంతా కూడా మార్పు చెందింది. అపోస్తలులు మార్పు చెందనంత కాలం ఆ పట్టణము, ఆ దేశము, ఆ ప్రజలు ఒకే స్థితిలో ఉన్నారు. కానీ అపోస్తలులు మారిన తర్వాత పట్టణాలు మారినాయి, సంఘాలు మారినాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న లాక్డౌన్ ఎక్స్పీరియన్స్, అపోస్తలుల కాలంలో కూడా ఆ లాక్డౌన్ అనేది జరిగింది. లాక్డౌన్ ఎక్స్పీరియన్స్ brought revival to this planet. Lockdown experience brought transformation on this planet. తలుపులు మూయబడ్డ తర్వాత, బయటికి వచ్చిన తర్వాత ఉజ్జీవం అనేది బయటికి వచ్చింది. తలుపులు తెరవబడ్డ తర్వాత ఈ భూమి మీద ప్రజలు రూపాంతరపు అనుభవాలలో వెళ్ళినారు.
వచ్చిన తర్వాతనే సాతాను యొక్క సామ్రాజ్యాలన్నీ కుప్పకూలిపోయినాయి. కారణం, అపోస్తులు మారినారు, ప్రపంచం మారింది. ఈ లాస్ట్ డేస్లలో, ఈ భయంకరమైన ప్రస్తుత కాలంలో చీకటి మేఘాలు ప్రపంచంపై, రాష్ట్రాలపై, దేశంపై కమ్ముకుంటూ ఉండగా, క్రైస్తవ బిడ్డ, దైవజనుడా, నీవు మార్పు చెందగానే ప్రపంచంలో మార్పు జరగబోతుంది. భారతదేశ తెలుగు రాష్ట్రాలలో ఒక బలమైన మార్పు చూడబోతున్నాం. నా ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతనే ఈ రాత్రి మీరు వినబోతున్నారు. ఈ రాత్రే కాదు, ప్రతిరోజు గాడ్ వాంట్స్ టు టేక్ యూ టు ఎ డీపర్ లెవెల్. ఆ లోతైన క్రైస్తవ అనుభవంలోకి నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. రెడీగా ఉండండి అంతే. అందుకనే అపోస్తుల యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి. చాలు చూడండి, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా. చూడండి, తలుపులు మూసుకున్నారట, దేనికో భయపడ్డారట. అదే అనుభవంలో మనమున్నాం ఇప్పుడు. వారు యూదులకు భయపడి తలుపులు మూసుకున్నారు, మనము దేనికో భయపడి ఇప్పుడు తలుపులు మూసుకున్నాము. వారికి లాక్డౌన్ ఎక్స్పీరియన్స్ అయింది, మనకు కూడా లాక్డౌన్ ఎక్స్పీరియన్స్. కానీ అపోస్తుల దినాలలో లాక్డౌన్గా లేదు, కానీ వారి జీవితంలో ఒక మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళినారు. హల్లెలూయా. ఈరోజు సహోదరుడు, సహోదరి, మనం ప్రస్తుత కాలమందు ఇదే అనుభవంలో ఉన్నాం. దేనికో భయపడుతున్నాం. వైరస్, రోగము, వ్యాధి, అనేక రీతులుగా భయం. వారు తలుపులు మూసుకున్నట్లే మనం కూడా తలుపులు మూసుకున్నాం. అందుకని ఏలియా అంటాడు విధవరాలుతో, ఇదిగో నీ భర్త అప్పుల ద్వారా చనిపోయాడు కదా, నీ కొడుకులు బానిసలుగా వెళ్ళిపోబోతున్నారు కదా, కాబట్టి నీవు నీ పాత్రను చేతిలో పట్టుకొని తలుపులు మూయమన్నాడు. హల్లెలూయా. లాక్డౌన్. తలుపులు మూసిన తర్వాతనే ఆ లోపట ఒక అసాధారణమైన కార్యం జరిగింది. I prophesize in the mighty name of Jesus to the universal church, pastor, evangelist. This is the prophetic message. తలుపులు మూయబడ్డ తర్వాతనే ఒక అసాధారణమైన అనుభవంలో అపోస్తులు వెళ్ళినారు. తలుపులు మూయబడ్డ తర్వాతనే ఆ విధవరాలు ఒక అసాధారణమైన కార్యము తన కుటుంబంలో అనుభవించింది. ఈ తలుపులు మూయబడటం ఎందుకంటే, సార్వత్రిక సంగమా, దైవ జనులారా, మన క్రైస్తవ జీవితం చచ్చిన స్థితిలో ఒకవేళ ఉండి ఉండొచ్చు. మనకి ప్రయోజనం లేదు, మన కుటుంబానికి ప్రయోజనం లేదు, ఎవరికి ప్రయోజనం లేని ఒక క్రైస్తవ జీవితాన్ని ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే, ఈ లాక్డౌన్ సందర్భముగా నీవు, నీ కుటుంబము, నీ పరిచర్య ప్రపంచానికి ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలుచే ఆ మహిమ కలిగిన అనుభవంలో ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రభు తీసుకొని వెళ్ళబోతున్నాడు. అపోస్తులు తలుపులు మూసుకున్నారు, కానీ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనాలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనాలు. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా.
మనం చాలాసార్లు అనుకుంటున్నాం ఈ తలుపులు మూయబడిన అనుభవం మేమెప్పుడు కూడా అనుభవించలేదు. ఈ లోకంలో ఉన్నవారు వారికి ఒకవేళ బైబిల్లో ఉన్న అనుభవం వారికి తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ తలుపులు మూయబడిన అనుభవం యొక్క వాస్తవాన్ని, సత్యాన్ని నా ప్రార్థన గదిలో బయలుపరిచినాడు. అపోస్తులు తలుపులు ఒకవేళ తెరవబడి ఉంటే సంఘము స్థాపించబడేది కాదు, కానీ తలుపులు మూయబడ్డ తర్వాతనే పరలోక తలుపులు తెరవబడ్డాయి. హల్లెలూయా. సార్వత్రిక సంఘమా, దైవజనుడా, పరలోక తలుపులు, పరలోక ద్వారాలు, పరలోక కిటికీలు ఎప్పుడు తెరవబడతాయంటే మన తలుపులు మూయబడ్డప్పుడే పరలోక తలుపులు తెరవబడతాయి. మన తలుపులు మూయబడకుండా మనము ఒకవేళ ఆయా ప్రయత్నాలతోని దేవుని యొక్క రాజ్య స్థాపన ఈ భూమి మీద కట్టాలి అనుకుంటే అది శరీర సంబంధంగా మాత్రమే టెంపరవరీ సేవ అనేది జరుగుతుంది. కానీ సార్వత్రిక సంఘము ఈ లాక్డౌన్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాలి. ప్రతి దైవజనుడు ఈ తలుపులు మూయబడిన అనుభవంలోకి వెళ్ళినప్పుడే అపోస్తులు మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన బలమైన ఆత్మ చేత వారిని అభిషేకించగానే ఆ వాక్శక్తి, ఆ వాక్కు వారికి అనుగ్రహించిన కొలది అట వారు అన్య భాషలతో స్తుతించసాగిరి. హల్లెలూయా. నా బైబిల్లో మాత్రము పెంతెకోస్తు దినమున ఆ ఆత్మ వారిపై కుమ్మరించబడగానే నా బైబిల్లో వారు అన్య భాషలతో స్తుతించసాగిరి. ఈ రోజు నుంచి నీకు ఈ అనుభవం లేకపోవచ్చు. ఈ అనుభవము అనగానే నమ్మాలా వద్దా అని భయపడ్డావేమో, కానీ ఈరోజు కానీ నువ్వు సీరియస్గా తీసుకుంటే నీ జీవితంలో మన పట్టణాలలో దేవుడు బలమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఎప్పుడైతే వారు అన్య భాషలతో దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడ్డారో వారి తలుపులు తెరవబడ్డాయి. హల్లెలూయా. వారు భయముతో ఆందోళనతో ఉన్నవారు ఆత్మ బలముతో అడుగుపెట్టినారు. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై. చాలు. మేడగదిలో అపోస్తులు పరిశుద్ధాత్మతో నిండిన వారై తలుపులు తెరుచుకొని బయటకు వచ్చినారు, అన్య భాషలతో మాట్లాడినారు. 4వ అధ్యాయం 8వ వచనంలో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, 4వ అధ్యాయం 31వ వచనం, 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై పరిస్థితులను చూడలేదు కానీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను ధైర్యంగా ఏ విధంగా ఎదుర్కోగలుగుతావంటే శక్తి చేతనైనను, బలము చేతనైనను, వాక్చాతుర్యం చేతనైనను, జ్ఞానాతిశయం చేతనైనను, నీ క్రైస్తవ అనుభవం ద్వారా, సీనియారిటీ ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కో. You must be filled with the Holy Spirit. నీవు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాల, అంతే. అక్కడ అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై పరిస్థితులను చూడలే, బయట వాతావరణమును చూడలే, ప్రతిదీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే వారు నిండు కొనలేదో యూదులకు భయపడ్డారు, పరిస్థితులను ఎదుర్కోలేకపోయినారు, పరిస్థితులను అధిగమించలేకపోయినారు. ఏంటిది మా జీవితం, మా పిల్లల జీవితం, మా సేవా జీవితం, మేము ఎక్కడికి వెళ్తున్నాం? భయం భయం భయం, నిరీక్షణ లేని చచ్చిన క్రైస్తవ జీవితాలు జీవించిన అపోస్తలులు ఆత్మచేత అభిషేకించబడగానే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నారు.
ఇప్పుడు ఎదుర్కొనే పరిస్థితులు నువ్వు ఆత్మ బలముతో నింపబడ్డప్పుడు ఎదుర్కోగలుగుతావు అంతే. 4వ అధ్యాయం 31వ వచనంలో వారు వాక్యములో ధైర్యం ఉన్నది. హల్లెలూయా. వారు వాక్యాన్ని ప్రకటిస్తుండగా అధికారం, ధైర్యం. బికాస్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Come on, I challenge you, cross సంఘములారా, దైవజనులారా, we all must enter into this glorious deeper experience. మనమందరం ఈ అనుభవంలో వెళ్ళాలా? 5:30కి నేను ప్రార్థన కంప్లీట్ చేసుకొని నా ఫ్యామిలీ ఇంటికి వచ్చిన రాగానే పరిశుద్ధాత్మ దేవుడు మరలా నన్ను పిలుస్తున్నాడు, ప్రార్థనా గదిలోకి వచ్చే అని. ఎవ్వరికి చెప్పలే. 5:45, 6 గంటలకి నా ప్రార్థన గదిలోకి మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా. ఇప్పుడు సాయంత్రం క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు కమ్ 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 అని పిలుస్తున్నాడు నన్ను. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా మౌనంగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నాడు, నన్ను ఎందుకు మరలా పిలిచినావు ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతుంటే, రెడీగా ఉండు, నేను ఒక రెవల్యూషన్ నేను నీకు ఇవ్వబోతున్నాను. సార్వత్రిక సంఘానికి ప్రత్యక్షతను అందించాలా? సార్వత్రిక సంఘాన్ని నేను ఈ అనుభవంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాను. దైవజనులంతా ఈ మహిమ కలిగిన అనుభవంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాను. బికాస్ ఒక బలమైన ఉజ్జీవం నేను భూమిపై, భారతదేశ తెలుగు రాష్ట్రాలపై నేను తీసుకొని రాబోతున్నాను. అది నా చిత్తం, అది నా ఉద్దేశం. కాబట్టి కమ్మని పిలిచినాడు. ప్రార్థన గదిలోకి వెళ్ళగానే ఇప్పుడు మీరు వింటున్న ప్రత్యక్షత జస్ట్ మ్యాటర్ ఆఫ్ 20 minutes, హాఫ్ అన్ అవర్ బ్యాక్ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడు. సహోదరుడా, దిస్ ఇస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ వర్డ్ ఫ్రమ్ గాడ్, దిస్ ఇస్ ద రెవల్యూషన్. ఇది డైరెక్ట్ గా పరలోకం నుంచి ప్రత్యక్షత. ఈ రోజు దాకా నీ క్రైస్తవ అనుభవం ఏ విధంగా ఉన్నదో, మందిరానికి వెళ్తున్నావు, వస్తున్నావు, సేవ బాధ్యత దేవుడు ఇచ్చినాడు కదా, దాన్ని సేవ చేస్తున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు. సంవత్సరాల నుంచి ఏ మార్పు సంఘంలో లేదు. సంవత్సరాల నుంచి ఏ మార్పు నీ క్రైస్తవ కుటుంబంలో లేదు. క్రైస్తవ జీవితంలో, వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏమాత్రం కూడా ఫలింపు అనేది లేదు. వెళ్తున్నావు, వస్తున్నావు. కానీ ఐ వాంట్ టు టెల్ యు ఎవ్రీబడి, ఈ రాత్రి నుంచే ఏదో ఒక సాధారణమైన మహిమ కలిగిన కార్యము నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు సహోదరుడు, సహోదరి. ఎందుకంటే అపోస్తులుల జీవితాలలో ఏ ఎన్కౌంటర్ అయితే జరిగిందో అదే ఎన్కౌంటర్ నీ ఫ్యామిలీలో, నీ పరిచర్యలో ప్రభు చేయబోతున్నాడు. వారందరట పరిశుద్ధాత్మతో నింపబడి పరిస్థితులను చూసి భయపడలే, ధైర్యంగా ఎదుర్కొన్నారు, వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించినారు. అంతేకాక స్టెఫెన్ జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. 7:55 ఈరోజు నేను ఇంట్రడక్షన్ మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకం గురించి నేను ఇవ్వబోతున్నాను. రేపటి నుంచి ఒక సిస్టమాటిక్గా, ఎపిసోడ్ వైజ్ సిస్టమాటిక్గా ఈ యొక్క టాపిక్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రెజెంట్ చేయబోతున్నాడు. 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. హల్లెలూయా. స్టెఫెన్ని సౌలుతో పాటు సౌలు బృందము చంపుతూ ఉండే టైంలో స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, హల్లెలూయా, ఆ ఆత్మచేత నింపబడిన వాడై దేవుని యొక్క మహిమ దిగటము చూస్తున్నాడు. మనుష్య కుమారుడు కుడి పార్శ్వమున కూర్చోవటం చూస్తున్నాడు. ఎప్పుడో దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డప్పుడే పరలోక ప్రత్యక్షతలు అనేటి మనం అనుభవిస్తాం. ఆ పరలోక మహిమను లిటరల్లీ మనం చూస్తాం, అనుభవిస్తాం. సహోదరుడ, సహోదరి,
ఎందుకు నీ పరలోక మహిమను చూడలేకపోతున్నావు, అనుభవించలేకపోతున్నావు, ప్రయాసపడుతున్నావు? నీ క్రైస్తవ జీవితంలో తృప్తి లేదు. ఈ మందిరం కాకపోతే ఆ మందిరం, ఆ దైవజనుడు కాకపోతే ఈ దైవజనుడు, ఎక్కడెక్కడెక్కడెక్కడికో తిరుగుతున్నావు. యు డోంట్ హ్యావ్ ఎనీ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. కారణం ఏంటిదంటే యు మస్ట్ ఎంటర్ ఇన్ టు దిస్ డీపర్ ఎక్స్పీరియన్స్. కారణం ఒకటే, నీవు ఆత్మచేత నింపబడాలా, అంతే. నీవు ఆత్మచేత నింపబడకపోతే యు ఆర్ ఎ డెడ్ క్రిస్టియన్. I am not against to any doctrine, but I am very serious about my doctrine, what God has given me, what God has given to the universal church. I am very serious about that doctrine. I am not against anybody's doctrine, any church doctrine. I am very serious about the doctrine what God has given me, what God has given to the universal church. నేను ఎవరి సిద్ధాంతానికి వ్యతిరేకంగా చెప్పటలే, కానీ దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పంచుకుంటున్నాడు. నాకు ఇవ్వటమే కాదు, ప్రపంచంలో ప్రతి బైబిల్లో ఈ సిద్ధాంతాన్ని దాచిపెట్టి ప్రతి క్రైస్తవుడి మహిమ కలిగిన అనుభవంలో వెళ్ళాలి, ప్రతి దైవజనుడు ఈ మహిమ కలిగిన అనుభవంలో వెళ్ళాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దైవ చిత్తం. ఈ రోజు దాకా నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉన్నదా? ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు, ఈ మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్తేనే మన తలుపులు తెరవబడతాయి. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలంతా. ఈ మహిమ కలిగిన అనుభవంలో సార్వత్రిక సంఘమా జస్ట్ 1 వీక్ స్పెండ్ చేయండి బిడ్డ, అంతే. మొత్తం క్లియర్, వాతావరణం క్లియర్ కాబోతుంది, అంతే. ఆత్మచేత అభిషేకించబడి ఆత్మచేత నింపబడిన ప్రార్థనలు. అందుకని యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. ఓ రబా షకాలాది అనందాన హట్టాదురాన మహత్తా రష్యాల. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా? అది కావాలా ప్రభువుకి? ఇంకా ఏమనున్నది? నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన. వావ్! ఉట్టి ప్రార్థన కాదు. ఇప్పుడు ప్రస్తుత దినాలలో ఉట్టి ప్రార్థన నీ ఇంటి కప్పు కూడా దాటదు. యు మస్ట్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ప్రేయర్. నువ్వు ప్రార్థనలో ఆత్మచేత నింపబడి అన్య భాషలలో మాట్లాడుతుండగా సాతాను సామ్రాజ్యాలు గడగడగడగడగడగడ వణికిపోతున్నాయి. ఇక పరిస్థితులను చూడకిక ప్లీజ్ ఆత్మ బలముతో ఆత్మచేత అభిషేకించబడి అన్య భాషలలో మాట్లాడుతూ, ఏ వైరస్ అయినా కావచ్చు, ఏ రోగాలైనా కావచ్చు, ఏ వ్యాధులైనా కావచ్చు, ఏ ఇంటి సమస్యలైనా కావచ్చు, ఏ ఒక కుటుంబ సమస్యలైనా కావచ్చు, ఏ ఆర్థిక సమస్యలైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆత్మచేత అభిషేకించబడి ప్రార్థనలు చెయ్యంతే. ఆ ప్రార్థనలు కావాలా? ఇది నా ఒక్క బైబిల్లో ఉన్న అనుభవం కాదు. ప్రపంచంలో ప్రతి దైవజనుని చేతిలో, ప్రతి విశ్వాసి చేతిలో ఉన్న బైబిల్లో ఖచ్చితంగా రాసి ఉన్న అనుభవమే. నువ్వు ఖచ్చితంగా పాటించాలి, అంతే. హల్లెలూయా. అందుకని 9వ అధ్యాయం 17వ వచనం. ఈరోజు ఇంట్రడక్షన్, దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ హోలీ స్పిరిట్ ఇస్ గివింగ్ us. ఇది ఉపోద్ఘాతం మాత్రమే. రేపటి నుంచి అట్లా ఫైర్తో సిద్ధపడాలి. రైట్, చదవాలా? 9వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యం. yes. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. చాలు, చూడండి, నీవు దృష్టి పొందుకోవాలి,
దాంతోపాటు పరిశుద్ధాత్మతో నింపబడాలా. ఈరోజు ఈ యొక్క మెసేజ్ నువ్వు సీరియస్గా తీసుకుంటే నీ విషయంలో ప్రభు సీరియస్గా తీసుకొని పోతున్నాడు. ఏ బ్యాక్లాగ్స్ అయితే నీ ఫ్యామిలీలో మిగిలిపోయి ఉన్నాయో ఆ బ్యాక్లాగ్స్ అన్ని ప్రభు క్లియర్ చెయ్యబోతున్నాడు. పౌలా, నువ్వు చూపు పొందుకోవటమే కాదు, నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలా. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకనే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఒక్క నిమిషం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1-2 వచనాలు, 3-6 వచనాలు. 19వ అధ్యాయం 1-2 వచనాలు. అపోల్లో కొరింథీలో నున్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్సునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అబ్బా, ఎంత దుఃఖకరం చూడండి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మను బట్టియే అని చెప్పిరి. చూడండి ఎంత దుఃఖకరమైనదా. 5-6 వచనాలు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. హల్లెలూయా. ఆ మొదటి అనుభవంలోనే ఉన్నారు. అందుకని 1వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని ఇచ్చిండు. ఈరోజు చాలా మంది ఈ మొదటి అనుభవంలో స్టాప్ అయిపోయి ఇదే ఫైనల్ అనుభవం అనుకొని గుడ్డితనంలో ఉన్నారు. కానీ దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ 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 చదవాలా. కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. హల్లెలూయా. కొద్ది రోజులలో యు మస్ట్ ఎంటర్ ఇంటూ దట్ సెకండ్ ఎక్స్పీరియన్స్. నువ్వు రెండో అనుభవంలో వెళ్ళాలి. అందరూ మొదటి అనుభవమే అది ఫైనల్ అనుభవం అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసేటప్పుడు 12 మంది శిష్యులు బాప్తిజం పొందుకున్నారు. మరలా ఎందుకు అపోస్తుల కార్యంలో రెండో అనుభవంలోకి వెళ్ళాలి? మొదటి అనుభవము నీ వ్యక్తిగత జీవితం కోసము, రెండో అనుభవము నీ ద్వారా అనేక ప్రజలు దేవుని దగ్గరికి రావటానికి రెండో అనుభవం. మీరు ఎక్కడ చూసిన అపోస్తుల కార్యముల్లో దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డ తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు అతి శక్తివంతంగా కదిలినాడు. విద్య లేని పామరులకు ఎలా ధైర్యం వచ్చింది? విద్య లేని పామరులు పరిస్థితులను అధిగమించి ఎందుకు ధైర్యంగా పరిగెత్తినారు? శత్రు సామ్రాజ్యాలను కూల్చి ప్రభు యొక్క రాజ్య స్థాపన ఒక విద్య లేని పామరుల ద్వారా జరగటానికి కారణం ఏంటిది? ఒకటి ఆత్మ అభిషేకంతో నింపబడ్డారు. సహోదరుడు సహోదరి, ఇప్పుడు ప్రపంచాన్ని, భారతదేశ తెలుగు రాష్ట్రాలని గడగడలాడించే శత్రువే కరోనా వైరస్. ఈ శత్రువు తరిమివేయబడాల. హల్లెలూయా. ఈ వైరస్ అనేది కంప్లీట్గా చితకగొట్టబడాలా. అది క్రైస్తవుల యొక్క అభిషేక ప్రార్థనల ద్వారా మాత్రమే జరుగుతుంది. క్రైస్తవులారా, క్రైస్తవ బిడ్డలారా, దైవజనులారా, ఈ మెసేజ్, ఈ ప్రోగ్రాం కేవలం క్రైస్తవులకి పరిమితమైనది మాత్రమే. ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు అదిరినాయి. ప్రార్థన చేసినప్పుడు పేతురు యొక్క సంకెళ్ళు తెగిపోయినట్లే
ప్రపంచాన్ని సంకెళ్లతో, భారతదేశ తెలుగు రాష్ట్రాలని సంకెళ్ళు వేసిన ఆ సంకెళ్ళు తెగిపోవాలంటే ఆత్మచేత నింపబడి మనం ప్రార్థనలు చేయాలి. అందుకనే ప్రభు యెహెజ్కేలు గ్రంథము 22:30 నేను దేశమును దిట్టపరచుటకును, అది చదవాలి. ఈరోజు దిస్ ఇస్ ద కాల్. హోలీ స్పిరిట్ గివింగ్. హోలీ స్పిరిట్ ఇస్ calling to every Christian family. This is the call from the Holy Spirit. చదవాలా 22:31. ఓ రాబాషకాలాది అనమందువాల. ఫైర్ లార్డ్. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. 30 22 నేను దేశమును పాడు చేయకుండానట్లు, నేను దేశమును పాడు చేయకుండా ఉండునట్లు, ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఆ బద్దలైన సందులలో నిలబడ్డ వారి అపోస్తులలో, ఆ బద్దలైన సందులలో 2000 సంవత్సరాల క్రితం నిలబడ్డారు. భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసినారు. ఇట్లాంటి వైరస్లు వచ్చినాయేమో, పోరాటాలు వచ్చినాయేమో, రోగాలు వచ్చినాయేమో, రక్తపాతము జరిగిందేమో, ఏ పోరాటాలు వచ్చినా ఆ బద్దలైన సందులలో నిలబడ్డారు అపోస్తులు. ఈ బలమైన ఆత్మచేత నింపబడి పరలోకం నుంచి దైవ మహిమ కుమ్మరించబడ్డది. ఈ లాస్ట్ డేస్లలో సహోదరుడు సహోదరి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 1:7 దేవుడు మనకు శక్తియు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. పిరికితనం ఆత్మ ఇయ్యలేదు. తిమోతి, భయపడకు. భయపడి తలుపులు వేసుకున్నావేమో, అపోస్తులులారా భయపడి తలుపులు వేసుకున్నారేమో. దేవుడు మనకి పిరికి ఆత్మ ఇవ్వలే. ఆ ప్రాకారములో బద్దలైన సందులలో నిలబడి ప్రభుకు సహకరించే అభిషక్తులు కావాల ఈ రోజులలో. ఆ అభిషక్తుల కోసము ప్రభు తిరుగుతున్నాడు. నువ్వెవరివైనా కావచ్చు, సహోదరుడు సహోదరి, దైవజనుడా, ఈరోజు ఎందుకో సడన్ గా ఆ యొక్క మెసేజ్ వింటున్నావు. నీ అంతరంగంలో ఒక మంట కలుగుతున్నది. ఈరోజు దాకా ఈ అనుభవం నీకు లేదేమో, నువ్వు నమ్మలేదేమో. నువ్వు ఖచ్చితంగా నమ్మవలసిందే, నో డౌట్. ఎందుకంటే ప్రభు ఒక ఆలోచన నాకు ఇచ్చినాడు. నీ శరీరానికి అందము చర్మం. అయితే ఆ చర్మమే లేకపోతే నువ్వు అస్థి పంజరం మాత్రమే. అస్థి పంజరము అది కోటీశ్వర్లైనా, లక్షాధికారులైనా, మిస్ వరల్డ్ అయినా, మిస్ యూనివర్స్ అయినా, అస్థి పంజరానికి ఆ చర్మము రావటమును బట్టి ఆ వ్యక్తికి అందము కలుగుతుంది. హల్లెలూయా. ఒక చెట్టు బలంగా ఉన్నది అంటే లోపట వేర్లు బలంగా ఉన్నాయని అర్థం. లోపట వేర్లు బలంగా లేకపోతే చెట్టు విరిగిపోతుంది. అదేవిధంగా నీకు, నీ చర్మానికి, నీ దేహానికి, నీ శరీరము, నీ చర్మము అందము. కానీ లోపట మాత్రం చూస్తే ప్రపంచంలో పేదవానికి ఉన్న అస్థిపంజరము, కోటీశ్వరుని కూడా అదే అస్థిపంజరం. అయితే క్రైస్తవ జీవితంలో ఈ ఆత్మ అభిషేకం అనేటిదే ఒక అందాన్ని తీసుకొని వచ్చే అనుభవం. హల్లెలూయా. అపోస్తులకి అందాన్ని, ధైర్యాన్ని, పట్టుదలను తీసుకొని వచ్చింది ఈ ఆత్మ అభిషేకము మాత్రమే. అపోస్తుల కాలము 2వ అధ్యాయంలో ఈ మహిమ కలిగిన అనుభవం లేకపోతే యు ఆర్ a skeleton, you are a tree, you are a trunk without roots. నీవు ఒక చెట్టువే కానీ వేర్లు లేని చెట్టువి. నీవొక క్రైస్తవుడివే కానీ నీవు చర్మము లేకుండా అస్థిపంజరం ఉన్నట్లే. ఎందుకంటే బైబిల్ గ్రంథములో అపోస్తులు
ఏ విధంగా ముందుకు సాగినారో. ఐ వాంట్ టు రిమైండ్ యూ, ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ ఎవ్రీబడి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1-4 వచనాలు లేకపోతే సంఘము లేదు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1-4 వచనం లేకపోతే సువార్త లేదు, ఇవాంజలిజం లేదు, సంఘం లేదు, ఉజ్జీవం లేదు, పేతురు లేడు, పౌలు లేడు, పేతురు పత్రికలు లేవు, పౌలు పత్రికలు లేవు, యోహాను పద్మాసు దీపం యొక్క అనుభవం లేదు, ఏది కూడా లేదు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1-4 వచనాలు లేకపోతే సంఘము లేదు, పేతురు లేడు, పౌలు లేడు, సువార్త లేదు, ఉజ్జీవం అనేది లేదు. ఈ మహిమ కలిగిన అనుభవమే పండుకున్న సింహాన్ని బయటకు తీసుకొని వచ్చి పిల్లిలాగా మార్చేసింది. ఆమేన్. ఉర్రాబాబా షకాలాది అనందే రెసెదియాల షఅద్దనున మహత్తురాల బాన హందువాల. పండుకున్న సింహమైన సౌలును పిల్లిలాగా మార్చింది అనుభవం. పిల్లులలాగా ఉన్న అపోస్తలులను సింహాల్లాగా మార్చింది అనుభవం. That's why pastor, evangelist, universal church, you must get entered into this glorious experience. నువ్వు అడుగు పెట్టాలా, నువ్వు అడుగు పెట్టాలా, నువ్వు అడుగు పెట్టాలా. అది దేవుని యొక్క చిత్తమైనదే. సాతానుతో యుద్ధము చేయాలి అంటే, ఫరో సైన్యము ముంచి వెయ్యబడాలి అంటే, దైవ చిత్తము నీ ద్వారా జరగాలి అంటే, ఆ యూదా గోత్రపు సింహము కదలాలా. ఆ యూదా గోత్రపు సింహము కదలాలి అంటే అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ఈ ఆరాధనలో పాలు పొందుతుండగానే దేవుని యొక్క ఆత్మనిపై కుమ్మరించబడబోతున్నది. హోలీ స్పిరిట్ మూవ్, మూవ్, మూవ్ లార్డ్. లార్డ్ థాంక్ యూ లార్డ్. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. Yes, Lord. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. Thank you, Lord. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా. ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. 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 గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిస్తా. నేను పక్కా సిఎస్ఐ. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడనే. పక్కా ఐఎస్ఐ మార్క్ సిఎస్ఐ వ్యక్తిని నేను. కానీ ఆ సిఎస్ఐ అనుభవంలో ఇప్పటికీ ఐఎమ్ సిఎస్ఐ, కానీ విత్ ఎ పెంటెకోస్టల్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. పెంటెకోస్ట్ అనేది ఒక ఆర్గనైజేషన్ కాదు,
Pentecostal experience, that is an experience. The day of Pentecost, అపోస్తలులు అనుభవించింది నువ్వు ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా నువ్వు అనుభవించవచ్చు. దట్ ఈస్ నాట్ ఎ డినామినేషన్, దట్ ఈస్ ఎ ఎక్స్పీరియన్స్. అది అనుభవం. కాబట్టి ఆ అనుభవంలో నేను సేవలో అడుగుపెట్టి ఉన్నాను. దోమల్గూడ ఏసీటీసీ సిఎస్ఐ బైబిల్ కాలేజ్లో జాయిన్ కావాలనే ప్లాన్లో కూడా నేను ఉండే. కానీ ప్రభు అన్నాడు, నేను చెప్పింది నువ్వు చెయ్యి, నేను నా అనుభవాల గుండా నిన్ను నడిపించబోతున్నాను మీ ఇద్దరిని అని ప్రభు యొక్క స్వరం వినటమును బట్టి ఇక ప్రభు చిత్తానుసారంగా ఈ అడవిలో మేము వచ్చి సేవ ప్రారంభించినాం. అయితే చాలా భయము, ఆందోళన. వి డోంట్ హ్యావ్ ఎనీ ఏంటిది క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మా తండ్రి ఒకవేళ దైవజనుడైతే నాకు అనుభవం ఉండొచ్చు, కానీ మా తండ్రి ఒక సింగరేణి ఎంప్లాయీ. ఏ అనుభవాలు లేవు. ఎప్పుడు స్టేజ్ మీద నిలబడి ఒకరితో మాట్లాడటం తెలియదు. భయం భయం భయం. మా ఇద్దరికి ఆ భయంతోనే ఈ అడవిలో వెళ్ళి ఈ అడవిలో సేవలో అడుగు పెట్టినాం. ఇదే అనుభవంతో మేము ఏం సేవ చేయగలుగుతాం, ఈ భయంతో మేము ఏ సేవ చేయగలుగుతాం? ప్రజల మధ్యలో మేము నిలబడలేం, ప్రజల ముందు మేము మాట్లాడలేం అనే భయంతో, ఆందోళనతో, కన్ఫ్యూషన్స్తో ఉన్నప్పుడు ఒక దినమున పెంతెకోస్తల్ చర్చిలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతున్నది. ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో బెంగళూరు నుంచి ఒక అభిషక్తుడు వచ్చినాడు. నేను, పాస్టర్ అమ్మ, నాతో పాటు ఇంకొక దైవజనులం హేళనాస్పదంగా అందరు భాషలలో మాట్లాడుతూ అభిషేకంలో ఆరాధిస్తూ ఉన్నప్పుడు హేళనాస్పదంగా నిలబడి నవ్వుతూ అందరిని మేము చూస్తూ ఉన్నాం. కానీ ఆ రోజు ఎందుకో ప్రభు అన్నాడు, కండ్లు మూసుకో, ఈ ఆరాధనలో ఏకీభవించండి అని ఒక స్వరం వినబడుతున్నది అర్ధరాత్రి 1 గంటకి. ఎందుకంటే ఈ పెంతెకోస్తల్ అనుభవం అన్నా, ఈ ప్రైజ్ ది లార్డ్ అన్నా, ఈ హల్లెలూయా అనే మాట అన్నా నాకు చిన్నప్పటి నుంచి ఎలర్జీ. కానీ ఆ అర్ధరాత్రి ఎప్పుడైతే ఆ పెంతెకోస్తల్ చర్చిలో ఆ దైవజనుడు అభిషక్తుడు ఆరాధన చేస్తూ నా తల మీద చెయ్యి పెట్టగానే ఉన్న పాటున ముగ్గురము దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడి అన్య భాషలతో మేము స్తుతించసాగినాం. ఆ బలమైన అభిషేకంతోనే ఈ అడవిలో వచ్చి అడుగు పెట్టినాం. ఆ బలమైన ఆత్మ అభిషేకం యొక్క అనుభవమే ఈరోజు మమ్మల్ని ప్రపంచానికి తీసుకొని వెళ్ళింది. మాకు ఏ అనుభవం లేదు. శక్తి చేతనైనను, బలము చేతనైనను, వాక్చాతుర్యము చేతనైనను, జ్ఞానాతిశయము చేతనైనను ఈ సేవలో మేము ముందుకు సాగటం లేదు. కానీ బలమైన ఆత్మ అభిషేకంతో మేము ఈ అడవిలో అడుగు పెట్టినాం. దేవుడు అతి శక్తివంతంగా గత 2001 నుంచి ఈ సేవా పరిచర్యని కొనసాగిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, చూడు, ఒక వ్యక్తి అన్నాడట, ఈ యొక్క ప్రపంచ పటంలో అమెరికా లేదు అనేసి అన్నాడట. ఒక వ్యక్తి అన్నాడట, ఈ ప్రపంచ పటంలో అమెరికా లేదు అన్నాడట. ఇంకొక వ్యక్తి అన్నాడట, అమెరికా లేదు అనేసి ఎందుకంటావు, అమెరికా ఉన్నదంటే లేదు, అమెరికా లేదు లేదు అన్నాడట. ఎందుకు ఆ మాట అంటున్నావంటే, నేను వెళ్ళి అమెరికాని చూడలేదు కదా, కాబట్టి అమెరికా లేదు అన్నాడట. ఈ రోజులలో ఈ అనుభవం లేనివారు ఈ అనుభవం లేదు 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 అనటం నీకు న్యాయం కాదు. ఈ అమెరికా లేదు అని ఆ వ్యక్తి ఏ విధంగా అన్నాడో, నీకు ఈ అనుభవం లేదు కాబట్టి ఎవరికి కూడా ఉండొద్దు ఈ అనుభవం లేదు అనటం. ప్లీజ్, ఒక దైవజనుడిగా ఐఎమ్ సారీ టు సే యు దిస్, కానీ నీవు కూడా ఖచ్చితంగా ఈ లాక్డౌన్ తర్వాత ఈ అనుభవంలోకి వెళ్ళబోతున్నావు. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రొఫెసైజ్. ప్రతి సంఘాలు ఈ అనుభవాలకు వెళ్ళబోతున్నాయి. ప్రతి సంఘాలు మండబోతున్నారు. రెండవదిగా, వాళ్ళకి వీళ్ళకి భయపడి కొంతమంది మంచి పెంతెకోస్తల్ దైవజనులు కూడా ఈ భాషలలో మాట్లాడటానికి భయపడుతున్నారు. నో కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్. భయపడే దినాలు కాదు. ఎందుకంటే భాషలలో మాట్లాడుతూ ఉన్నప్పుడే పరలోక ద్వారాలు తెరవబడ్డాయి.
భాషలలో మాట్లాడుతున్నప్పుడే సార్వత్రిక సంఘము అగ్ని చేత నింపబడ్డది. సహోదరుడ సహోదరి, ఒకవేళ మొదటి అనుభవం నీకు ఉన్నదేమో, ఓకే, అదే ఫైనల్ అనుభవము అనుకోకు దయచేసి ప్లీజ్. ఈ రెండో అనుభవంలో ప్రతి దైవజనుడు, ప్రతి సంఘము వెళ్ళాలా. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు వెళ్ళిండు, పేతురు వెళ్ళినాడు. నేను అందరికంటే ఎక్కువగా భాషలలో మాట్లాడతా. హల్లెలూయా. భాషలలో మాట్లాడేవారు దేవునితో మాట్లాడుతున్నారు, మర్మాలను పలుకుతున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ భాషలలో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త విషయాలు మీకు బయలుపరుస్తాడు. ఈ భాషలలో మాట్లాడుతూ ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు బయలుపరుస్తాడు. నేను ఈ భాషలలో మాట్లాడుతూ ఈ అనుభవంలో ఉండి నేను ప్రవచిస్తున్నాను. అతి శక్తివంతమైన ఉజ్జీవం ప్రపంచంలో భారతదేశ తెలుగు రాష్ట్రాలలో బహు బలముగా కుమ్మరించబడబోతున్నది. ప్రతి ఒక్కరు కూడా భాషలలో మాట్లాడుతూ సంఘాలు మంటుతూ అనేకులు మంటబోతున్నారు. మొదటి శతాబ్దంలో ఏ మంటనైతే రగులుకున్నదో అదే బలమైన మంట అతి శక్తివంతంగా రగులుకోబోతున్నది. దైవజనుడా సంగమా, కాబట్టి ఈరోజు కేవలము దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్, గాడ్ ఈస్ గివింగ్ యూ ఆల్. అందుకనే యేసయ్య ఒక మాట అంటాడు, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16 నుంచి 18. ఓ జీసస్, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా. ఇంత క్లియర్ గా ప్రభు అంటున్నాడు. ఇది ఏదో ఎవరో దైవజనుడు రాసిన మాటలు కాదు. క్లియర్ గా నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడతారంతే. అపోస్తుల కాలంలో వారు క్రొత్త భాషలు, అన్య భాషలు మాట్లాడినరు, దయ్యాలను వెళ్ళగొట్టినారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. ఓ జీసస్ రాబానా, నేను నమ్ముతున్నాను అనేక దైవజనులు, అనేక సంఘాల మనోనేత్రములు ఈ వర్తమానం ద్వారా తెరవబడుతూ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ వాట్ డాక్ట్రిన్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. నేను మాత్రము దేవుడు నాకు ఇచ్చిన మహిమ కలిగిన ప్రత్యక్షత అనుభవం సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి అందించబోతున్నాడు. చదవాలా? దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దేవుని ఆత్మ వలన మాత్రమే నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఎందుకు దయ్యాలను వెళ్ళగొట్టలేరు? ఎందుకు దయ్యాలంటే భయము? బికాస్ దే డోంట్ హ్యావ్ ది సెకండ్ ఎక్స్పీరియన్స్. ఈ రెండో ఆత్మ నింపుదల అనుభవం లేదు కాబట్టి దే విల్ నాట్ ఎంటర్ ఇంటూ దట్ రలం. ప్లీజ్, ప్రభు అంటున్నాడు, కొంతమంది పరిమితమైన వారు మాత్రమే మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు, రోగులను స్వస్థపరచుదురు. అందరూ దయచేసి దీంట్లో ఎంటర్ కావద్దు, ఇది కొంతమందికి మాత్రమే అనలే. ప్రతి ఒక్కరూ ఆయన రక్తంలో కడగబడ్డవారు ఈ అనుభవాల గుండా వెళ్ళాలా. దయచేసి నాలో నుంచి సార్వత్రిక సంఘానికి ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. ఒకవేళ నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రతి సాయంత్రం నీవు నీ కుటుంబం సిద్ధపడంతే ఈ వర్తమానాలు ప్రపంచానికి షేర్ చెయ్యండి. నమ్మని వారికి షేర్ చెయ్యండి. ఖచ్చితంగా ప్రతి సంఘాలు, దైవజనులు ఈ బలమైన ఆత్మచేత నింపబడిక ముందుకు సాగిపోబోతున్నారు. సహోదరుడా సహోదరి, ఇన్ని దినాలు ఈ లాక్డౌన్ ఏ విధంగా గడిచిపోయిందో, కానీ ఇక ఆత్మచేత అభిషేకించబడి ప్రార్థనలు ప్రారంభించండి. ఆత్మచేత నింపబడి పాటలు పాడటం ప్రారంభించండి. ఆత్మచేత నింపబడి ఆరాధనలు చేయటం ప్రారంభించండి. ఆత్మచేత నింపబడి ప్రసంగాలు చేయటం ప్రారంభించండి.
రబాబా షకాల దియాన మహందువాల రబాందియాల. ఆత్మచేత నింపబడి ప్రవచనాలు ప్రవచించండి. ఇది దేవుని యొక్క చిత్తం. మరి ఒకసారి నేను చెప్తున్నాను, ఆత్మచేత నింపబడి పాటలు పాడండి, ఆత్మచేత నింపబడి ప్రార్థనలు చేయండి, ఆత్మచేత నింపబడి ఆరాధనలు చేయండి, ఆత్మచేత నింపబడి బలమైన ఆత్మ పూనులుగా ప్రసంగాలు చేయండి. ఆత్మచేత నీవు నింపబడి ముందుకు సాగిపోతా ఉంటే పరలోక ద్వారాలు తెరవబడతాయి. పరలోక మహిమ పట్టణాలలో, రాష్ట్రాలలో, దేశంలో నీ సంఘంలో కుమ్మరించబడుతుంది. అపవాది కాడి విరిగిపోతుంది అంతే. ఇది దేవుని యొక్క చిత్తమైనది. సంగమా, ఇక ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి. రాబా షకాల ధ్యాన. ఈ రోజు దాకా ప్రభువా ఈ వైరస్ను తొలగించు, ప్రభువా ఇక ప్రభువానైనా ఈ పనులన్నీ ఇక క్లోజ్ అయిపోవాలా ప్రభువా అని ప్రార్థన చేసినావా? నో నో నో, ఇక అట్లా ప్రార్థన చేయకు. ప్రభువా రూబా నా షకాల ధ్యానం తీరన నమ హత్తురాన నమశ్యాల. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, కట్టుటకును, నాటుటకును, పడద్రోయుటకును, నశింపచేయుటకును యు హావ్ గివెన్ మీ అ పవర్. నా నోటిలో ఆ శక్తి ఉన్నది ప్రభా. రబా షకాలాది అనమహెందువాల రబాందానియాల బాష్యాల. ఇదిగో ఆ వైరస్ యేసు నామములో మా దేశం నుంచి, మా రాష్ట్రం నుంచి నేను వెళ్ళగొట్టుచున్నా, మా పట్టణం నుంచి నేను వెళ్ళగొట్టుచున్నా. నా కుటుంబంలో ఉన్న దారిద్రత, నా కుటుంబంలో ఉన్న కుటుంబ పోరాటాలు, ఆర్థిక బంధకాలు, శాపమనే కాడిని యేసు క్రీస్తు నామములో నేను విరగగొట్టుచున్నాను. రబా ఖానాబా షందారాలరయ్య. నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా, నా రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా, నా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. రబా ఖాబా షందారాల రియాందానామానా మహత్తువాల. భాషలలో మాట్లాడుతూ ప్రార్థనలు చేయండి. భాషలలో మాట్లాడుతూ ఆరాధనలు చేయండి. భాషలలో మాట్లాడుతూ పాటలు పాడండి, భాషలలో మాట్లాడుతూ ప్రసంగాలు చేయండి. ఇక ఆ దినాలు రాబోతున్నాయి. ఐ ప్రొఫెసైజ్, నేను ప్రవచిస్తున్నాను. ఆ దినాలు రాబోతున్నాయి, ఆ దినాలు రాబోతున్నాయి, ఆ దినాలు రాబోతున్నాయి, ఆ దినాలు రాబోతున్నాయి. రబా షకాల ధనమ హందారమ. ఆ దినాలు రాబోతున్నాయి, ఆ దినాలు రాబోతున్నాయి. యస్, ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాలని దేవుడు మరలా దర్శించబోతున్నాడు. రబా బాబా బా షందారాల రియానా మాందియాల రబాందియాల. మరలా ప్రభు దర్శించబోతున్నాడు. అపోస్తుల కాలంలో ఏ బలమైన ఉజ్జీవం రగులుకున్నదో అదే బలమైన ఉజ్జీవం ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో భారతదేశంపై, ప్రపంచంపై, తెలుగు రాష్ట్రాలపై బలమైన ఆత్మ కుమ్మరించబడబోతున్నది. సాతాను యొక్క సామ్రాజ్యాలు చిన్న భిన్నములవుతున్నాయి. సాతాను యొక్క నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ కాబోతున్నది. సాతాను యొక్క అనుచరులు చిన్న భిన్నము కాబోతున్నారు. ఇదిగో పెంతెకోస్తు దినమున ఏ మహిమనైతే దిగిందో ప్రతి సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన వరం ఇదే. చేతుల పైకెత్తి లార్డ్ anoint us, Holy Spirit. ఇది అసాధారణమైన శక్తి మిమ్మల్ని తాకుతున్నది. టచ్ 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 టచ్. Holy Spirit, move. Fire, 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 fire. Touch, touch. భాషల వరం లేని వారు తెలుగులో భాషలలో మాట్లాడుతున్నాడు, తెలుగులో మాట్లాడుతున్నాడు. సడన్ గా మీ నోటికి ఒక క్రొత్త భాష తాకబోతుంది. వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మీరు మాట్లాడబోతున్నారు. Come on, Holy Spirit. Touch, 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 Lord. Thank you, Lord. Oh, wonderful Holy Spirit. Urabana mashandara rabahandiana mana manduala. Rabababababa shakala dhanamana mahanduana namahatteri dishyala. Sechala dhanagana hattarajana mana mana mahanduana rabandiana makabaduala. భాషలలో మాట్లాడుతున్నాను. రాబాబాబాబాబాబా షియాబాబాబాబాదియానమానమహందువాలా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ అనుభవంలోకి మీరు వెళ్ళండి. సంవత్సరాల నుంచి ఎందుకు నేను దీని గురించి
నేను ప్రయత్నించలే, ప్రభువుని అడగలేదని దుఃఖపడతావు. ఎందుకంటే ఈ అనుభవాలు గుండా వెళ్ళే క్రైస్తవ జీవితం వేరు, ఈ అనుభవం లేని క్రైస్తవ జీవితం వేరు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, ఈ రోజు నుంచి ఇక ప్రార్థన చేయి. ప్రతి సాయంత్రం ఇదే ప్రత్యక్షత విడుదల కాబోతుంది. నీవు బాగుపడాలనుకుంటే, ప్రభు కోసం మండాలనుకుంటే, నువ్వు మండుతూ అనేకులను మండించాలని ఆశ ఉంటే, ఈ లైవ్లో కూర్చొని జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకంగా విను, సిద్ధపడు. ఖచ్చితంగా ఈ యొక్క లాక్డౌన్ డోర్స్ ఓపెన్ అయ్యే లోపు ఆత్మ బలముతో నువ్వు బయటికి రాబోతున్నావు. తండ్రి, నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక ప్రత్యేకమైన రీతిలో ఈరోజు సడన్గా మీరు ఇచ్చిన ఈ ప్రత్యక్షతను బట్టి వందనాలు, స్తోత్రాలయ. ఈరోజు నుంచి బిడ్డలు మంటాలా ప్రభా, అనేకులను మండించాలి. బిడ్డలను అందరినీ నీ కృపలో భద్రపరచండి ప్రభా. ఈరోజు దాకా అనేకుల మనోనేత్రములు, గుడ్డితనములు ఉన్నాయి. ఈరోజు వర్తమానం ద్వారా మనోనేత్రములను తెరిచినావని నమ్ముతున్నాను తండ్రి. ఆశను పుట్టించండి, దాహమును పుట్టించండి అయ్యా ప్రభా. ఆశ కలిగిన ప్రాణాన్ని అద్భుతమైన రీతిలో బిడ్డల జీవితాలలో నెరవేర్చమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరుడ, సహోదరి, ఈరోజు మీరు విన్న ప్రత్యక్షత ఇక ప్రతి సాయంత్రం 7:30 నుంచి 9 గంటల దాకా మీరు వినబోయే ప్రత్యక్షత డైరెక్ట్గా పరలోకం నుంచి మీకు అందించబడబోతుంది. చాలా సీరియస్గా సిద్ధపడండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పరిచర్యని ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరి ప్రార్థన దీవెనలతో మనం ముగించుకుందాం. చేతులు పైకెత్తండి. తండ్రి, నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అద్భుతమైన రీతిలో ఈరోజు లైవ్లో నుంచి ప్రపంచాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాలను మీరు దర్శించినందుకు వందనాలు. ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మా దేశంపై, మా రాష్ట్రాలపై, మా పట్టణాలపై, మా సంఘాలపై నీ మహిమను నిత్యం ఉంచమని మరి ఒకసారి బిడ్డలని, లైవ్ వ్యూవర్స్ని అందరినీ నీ చేతులకు సమర్పించుకో. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకును మీ కుటుంబాలకు తోడైండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.